పద్మావతీదేవి ఎవరు? పద్మావతీదేవి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం. ఆమె శ్రీ వెంకటేశ్వరస్వామివారి భార్య. ఆమెను అలమేలుమంగ అని కూడా పిలుస్తారు. భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే ముందు తిరుచానూరులో ఆమెను దర్శించుకోవడం ఆనవాయితీ. పద్మావతీదేవి పురాణకథ. కలియుగం ప్రారంభమైన తర్వాత లక్ష్మీదేవి తన భర్త శ్రీమహావిష్ణువుపై కోపించి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వస్తుంది. అదే సమయంలో చోళవంశానికి చెందిన రాజు అక్షరరాజు, ఆయన భార్య ధర్మదేవికి సంతానం లేకపోవడంతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు అక్షరరాజు ఒక యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం పూర్తి అయిన తర్వాత యజ్ఞవేదికలోని హోమగుండం నుండి ఒక అందమైన పద్మం పుడుతుంది. ఆ పద్మంలో ఒక కాంతివంతమైన బాలిక ప్రత్యక్షమవుతుంది. ఆ బాలిక పద్మం నుండి పుట్టినందున ఆమెకు పద్మావతి అని పేరు పెడతారు. పద్మావతి పెరిగి పెద్దదైన తర్వాత ఆమె అద్భుతమైన అందం, వినయం మరియు దైవత్వం కలబోసి ఉంటుంది. అదే సమయంలో లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమల కొండపై నివసిస్తుంటారు. ఒకరోజు శ్రీనివాసుడు వేటకోసం అక్షరరాజు ఉద్యానవనానికి వెళ్తారు. అక్కడ మొదటిసారి పద్మావతిని చూసి ఆమె ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి అక్షరరాజుని కలిసి శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం చేయమని ఒప్పిస్తారు. ఆ తరువాత బ్రహ్మ, దేవతలు, ఋషులు అందరూ కలిసి శ్రీనివాసుడు, పద్మావతి వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అక్షరరాజు తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడికి కన్యాదానం చేస్తారు. ఈ వివాహాన్ని వేదాంతులు ఆకాశభూమి కలయిక అని కీర్తించారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం పద్మావతీదేవి లక్ష్మీదేవి అవతారం కాబట్టి భక్తులు శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందాలంటే ముందుగా పద్మావతి అమ్మవారి అనుగ్రహం పొందాలని నమ్ముతారు. అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే ముందు భక్తులు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం ఆచారంగా మారింది. ఈ ఆలయం తిరుమలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.